పిల్లి ఎలక చెలగాటం ఇకనైనా ఆపు. అలా చూడు, ఇక్కడ కొంతమంది మా మాతృదేశానికి ద్రోహం చేయాలని అనుకుంటున్నారు. ఈరోజు దానికి పరిష్కారం చూడాలి. దాన్ని బాగు చేయాలంటే క్రైమ్ తప్పనిసరి. మాకు జరిగిన నష్టానికి ప్రతీకారంగా మీరందరూ దానికి మూల్యం చెల్లించి తీరాలి. 50 కోట్ల విలువ చేసే డైమండ్, 50 కోట్ల విలువ చేసే డైమండ్స్. మీకు కేవలం 2 రోజుల టైం. 2 రోజులు నేను చెప్పినట్టుగా చేసి తర్వాత వీళ్ళని తీసుకెళ్ళిపో. మమ్మల్ని మోసం చేయాలని చూస్తే ఇది బెదిరింపు కాదు, ఇదొక వార్నింగ్. డబ్బు మా చేతికి అందలేదు అంటే ఇక్కడ ఉండే వాళ్ళ ప్రతి ఒక్కరూ ప్రాణాలు కోల్పోక తప్పదు. అర్థమైందా? గంటసేపు ముందే మనం శరత్పూర్ ఫ్యాక్టరీకి చేరుకోవచ్చు. ఇదిగోరా, నిన్న గ్రామం వాళ్ళు ఫ్యాక్టరీలో సమస్య చేశారు, రాయి విసిరారు, అలాగే కొంతమందిని కూడా కొట్టారు. మీకెందుకు అర్థం అవ్వట్లేదు? వాళ్ళు మనల్ని ఓడించలేరు. అనవసరంగా గొడవ పడుతుంది. దానికి దీనివల్ల ఏ లాభం లేదు. మనం చెప్పేది వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అరే, నేనేం చెప్తున్నానంటే వీళ్ళందరూ మూర్ఖుళ్ళు. కంపెనీ ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చింది, అది తీసుకుని వెళ్ళొచ్చు కదా. అనవసరంగా గొడవలు చేస్తున్నారు, వచ్చేది కూడా వదులుకుంటున్నారు. వీళ్ళకి ఏం కావాలి? ఎక్స్క్యూజ్ మీ. ఎస్. అదేంటంటే నా కార్ కొంచెం ప్రాబ్లం. మీరు ఎవరైనా వచ్చి కొంచెం చూస్తారా? ధారాళంగా. అలాగే. అవును, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మాతో రావచ్చుగా. ఐ మీన్, మేము మిమ్మల్ని డ్రాప్ చేస్తాం. ఇలా చూడండి, మీరు కారు గురించి దిగులు పడకండి. అది కరెక్ట్ అయిన సర్వీస్ సెంటర్కి వెళ్తుంది. నిజంగానా? సార్, బండి నంబర్ ప్లేట్ ప్రకారం చూస్తుంటే తను ఆర్కే విప్స్ కంపెనీకి డ్రైవర్. మేము కంపెనీకి ఫోన్ చేశాము, తప్పకుండా వాళ్ళు ఇప్పుడు వస్తారు. చాలా క్లోజ్గా ఉండే షూట్ చేశారు, పాయింట్ బ్లాంక్. ఇవి ఈ టైర్ మార్క్స్. ఇక్కడికి ఇంకొక బండి కూడా వచ్చినట్టుంది. చుట్టుపక్కల చూడండి, చుట్టూ ఏదైనా దొరకవచ్చు. ఆ బండిని చెక్ చేద్దాం. మూడు ల్యాప్టాప్స్ బండిలో ఉన్నాయి. అంటే కారులో డ్రైవరే కాకుండా ఇంకా కొంతమంది ఉండుంటారు. సార్, 3 మొబైల్ విరిగి పడింది అక్కడ. సార్, ఈ ముగ్గురి మొబైల్స్ కిడ్నాపర్స్ తీసుకొని పెట్టుకున్నారు. ఆ తర్వాత పగలగొట్టారు, లొకేషన్ తెలియకుండా ఉండడం కోసం.
ఎక్స్క్యూజ్ మీ, మీరు సార్ నేను విక్రాంత్, ఆర్కెమిన్స్ కంపెనీ సీఈఓ. ఈమె నా చీఫ్ ఫంక్షనల్ ఆఫీసర్ మాలిని. హలో సార్. ఈ బండిలో ఎవరెవరు వచ్చారో ఏమైనా తెలుసా? అభయ్, మురళి, సచిన్ వీళ్ళు ముగ్గురు నా ఎగ్జిక్యూటివ్స్. మా ఫ్యాక్టరీ పని మీద శరత్పూర్ వెళ్ళారు. ఇలా చూడండి, నాకేమనిపిస్తోందంటే వాళ్ళ ముగ్గురిని కిడ్నాప్ చేసినట్టున్నారు. మై గాడ్, మీకేమైనా ఐడియా ఉందా ఈ కిడ్నాపింగ్ ఎవరు చేస్తుంటారు అన్న విషయంలో? మీ కంపెనీకి ఎవరితోనైనా వివాదం లేక గొడవ ఏదైనా జరిగిందా? మ్యామ్, శరత్పూర్ జనాలతో మాకు గొడవ జరిగింది మేడం. కానీ ఇలాంటి గొడవలు అనేవి మా బిజినెస్లో సహజమే మేడం. కానీ ఇటువంటి సమస్య వస్తుందని మేము అస్సలు అనుకోలేదు. ఓకే, కిడ్నాప్ చేశారంటే ఖచ్చితంగా వాళ్ళు కాల్ చేస్తారు. అలా కనుక మీకు ఏదైనా కాల్ వచ్చిందంటే ముందుగా మీరు మాకు ఇన్ఫార్మ్ చేయాలి. ఖచ్చితంగా సార్. పైగా హంతకుడు ఎటువంటి ఎవిడెన్స్ వదలలేదు, ఎవరికి ఏమీ తెలియకూడదని. వాళ్ళు మీకు కాల్ చేసేంత వరకు మేమేమీ చేయలేం. పంకజ్, బాడీని ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించు. మెసేజ్ వచ్చింది. కిడ్నాపర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ని చెక్ చేయండి. పిల్లి ఎలక చెలగాటమాడింది చాలు. ఇలా చూడు, ఇది మా భూమి. మా మాతృదేశాన్ని ఏవైనా చేయడానికి ప్రయత్నిస్తే మీ పని అయిపోతుంది. అది తప్పించుకోవాలి అంటే డబ్బులు కట్టాలి. 50 కోట్ల విలువ చేసే వజ్రం మీ దగ్గర. 2 రోజులే టైం ఉంది. పొరపాటుగా ఏదైనా చేశారంటే సార్, అతన్ని అదే చోట్ల చంపేశారు. సార్, ఈ వీడియోని టీవీలో చూపించారు సార్. కానీ ఈ ఫుటేజ్ ఛానల్ వాళ్లకు ఎక్కడి నుంచి దొరికింది? ఇటువంటి ఫుటేజ్నే మీరు నేషనల్ టీవీలో చూపిస్తారా? కొంచెమైనా మీరు సెన్సిబుల్గా ఆలోచించరా? మీకు నీతి న్యాయం అనేది ఏది లేదా? ఎంత లేదన్నా జనాల మధ్య మీ బాధ్యత ఏంటో తెలుసుకోండి. కానీ సార్, సాధారణమైన జనాలకి చేరుకునే విషయం మాదే కదా. ఆ పాపు చాలు, అటువంటి బాధ్యత గురించి మీరు చెప్పొద్దు, అర్థమైందా? మీ బాధ్యత చేసేటప్పుడే కదా కొన్ని విషయాలు మర్చిపోతున్నారు. ఎవడో ఘోరంగా చంపుతుందో దాన్ని వీడియో తీసే కదా మీరు చూపిస్తున్నారు. ఒక్క నిమిషం మీరు ఆలోచించారా? వాళ్ళ అమ్మా నాన్న చూస్తే దానికి ఎంత బాధపడతారు? పబ్లిక్ దాన్ని చూసి ఎంత వణికిపోతారు. పాపం చిన్నపిల్లలు దాన్ని చూస్తే భయపడతారు కదా. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? లేదు కదా. అంతే, ఛానల్ టీఆర్పీ మాకు పెరగాలి, అప్పుడే కోట్లు కోట్లు డబ్బు వస్తుంది. సార్, మేము అంతగా ఆలోచించలేదు. ఫుటేజ్ వచ్చిందని ఎక్కడి నుంచి దొరికింది ఆ ఫుటేజ్? ఆ ఫుటేజ్ ఎక్కడి నుంచి దొరికింది? అదేంటంటే అది నేను ఓ చోట్ల నుంచి ఇచ్చాను. ఎక్కడి నుండి? వేరే వాళ్ళు నాకు ఇచ్చారు. అదే ఎవరని అడుగుతున్నాం సార్, అది నాకు తెలీదు. అరే, 2 గంటల ముందు ఒక అనానమస్ కాల్ వచ్చింది. వాడన్నాడు నీ దగ్గర ఆర్కేస్ వ్యతిరేకంగా ఒక ఎవిడెన్స్ ఉందని. శరత్ పూల్లో ఉన్న కెరసనాలిక్ వెనక వాళ్ళే ఉన్నారని చెప్పారు. వాళ్ళని చూసారా? సార్, వాళ్ళని చూడ్డానికే వెళ్ళాను. చాలాసేపు వాళ్ళ కోసం వెయిట్ చేశాను, కానీ ఎవరూ రాలేదు. తర్వాత నేను తిరిగి వచ్చాను. తర్వాత నేను వెహికల్ దగ్గర రాగానే నా బండి లోపల ఒక ఎన్వెలప్ ఉంచారు. ఆ ఎన్వెలప్ లోపల ఒక పెన్ డ్రైవ్ ఉంది. ఈ ఫుటేజ్ మొత్తం నాకు ఆ పెన్ డ్రైవ్లోనే దొరికింది. సార్, ఇంతకు మించి నాకేమీ తెలీదు. కారులో వెళుతున్న ముగ్గురిని కిడ్నాప్ చేశారు. ఎవరికి ర్యాన్సమ్ అడిగి కాల్ కూడా రాలేదు. ఈ ఫుటేజ్ ఇప్పుడు తిన్నగా మీకొచ్చి చేరింది. ఎలా? అది వేరే ఎవరి చేతికి ఎందుకు వెళ్ళలేదు? సార్, అన్ని విషయాలు నేనే చూస్తూ స్టార్టింగ్ నుండి రిపోర్ట్ చేస్తున్నాను. ఆర్కేస్ కంపెనీ వల్ల గ్రామం మనుషులకి ఎంత బాధం జరిగిందో అని నేనే కవర్ చేశాను. తర్వాత గ్రామం మనుషులకి సపోర్ట్ చేసింది కూడా మేమే. ఒకవేళ అంతకు అయి ఉండొచ్చుగా. అదేంటంటే ఇంతకు నీకేమనిపిస్తోంది? దీని వెనకాలంతా గ్రామంలోని ప్రజలే ఉన్నారంటావా? తెలీదు సార్. ఈ విషయం 2-3 ఏళ్ళగా జరుగుతుంది. గ్రామ మనుషులు పోరాడారు, ఎదిరికించారు. ఇంకా చెప్పాలంటే రాళ్ళు కూడా విసిరేశారు. కానీ గ్రామ మనుషులు ఇలా ఏమైనా చేశారంటే ఈ విషయం గురించి నాకేం తెలీదు. దాన్ని మేము కనిపెడతాం. అన్ని నిజాలు బయటికి తీసుకొస్తాం. దీని వెనక ఎవరున్నా సరే వదిలిపెట్టను, ఎవ్వరిని వదిలిపెట్టను. రండి సార్. సార్, ఈయనే సుధాకర్, శరత్పూర్ గ్రామానికి పంచాయతీ పెద్ద. చూడండి సార్, అదంతా నిజమే. కంపెనీ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసి నిజమే. ఇది చాలా రోజులుగా జరుగుతుంది. అలా చేయడం మా హక్కు. కానీ సార్, మేము ఏ తప్పు పనిని చేయలేదు. తర్వాత వీళ్ళెవరూ ఈ కార్యాన్ని చేయలేదు సార్. కానీ వీడియోలో కనిపించిన వాళ్ళు గ్రామంలో వాళ్లే కదా?
ఆ మాటలు, ప్రవర్తన, ఆయుధాలు అవన్నీ గ్రామానివిగా. సార్ ఇదంతా వీలు కాదు సార్. నేను ఖచ్చితంగా చెప్పగలను సార్. ఎవరో కావాలని మా మనుషుల్ని ఇరికించేలా చూస్తున్నారు. సరే, ఈ విషయంలో ఇంతకుముందు ఇలాంటి దాడి ఏదైనా జరిగిందా? సార్ మెయిన్గా 4-5 ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇటువంటి పనులన్నీ చేసేది వాళ్ళే సార్. వాళ్ళు దేనికి భయపడరు సార్. ఏ పనైనా సరే చేస్తారు. ఎవరా 4-5? వినాయక్, కిషోర్, తర్వాత శంకర్. దీన్ని మూసేయ్. ఈ ఫ్యాక్టరీ మాకు వద్దు, మాకు వద్దు. ఈ ఫ్యాక్టరీ నడవడానికి మేము అంగీకరించాం. వీళ్ళే వాళ్ళు ముగ్గురు సార్. మేము అరెస్ట్ చేశాం, వార్నింగ్ కూడా ఇచ్చాం, కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. ఎలా సార్ వీళ్ళని మార్చగలం? ఈ కంపెనీ మనుషులు అన్ని సామాన్లు నాశనం చేశారు. వాళ్ళు తప్పుడు మనిషి కాదు సార్. నాకు వీళ్ళని బాగా తెలుసు సార్. అయినా వాళ్ళకి అలా ఏమైంది? సార్ వినాయక్ చాలా అప్పులు చేశారు సార్. ఆ అప్పుని తిరిగి కట్టలేదు సార్. ఎలా సార్ కట్టగలం? ఈ పొలాలు, ఈ కంపెనీ నుంచి బయటికి వెళ్ళే కెమికల్స్, తర్వాత చెత్త కుప్ప వల్ల ఆ పొలాలు అన్నీ నాశనమైంది. అందుకే అమ్మాలనుకున్నాను. దాన్ని తీసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు. తర్వాత ఈ శంకర్, వాడు పరిస్థితి కూడా ఇలాగే ఉంది సార్. వాడి కుటుంబం అక్కడి వల్ల చనిపోతున్నారు సార్. వ్యవసాయ పొలం లేదు, డబ్బు లేదు. తర్వాత కిషోర్, వాళ్ళ నాన్న చిత్రవేదన అనుభవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు మీరే చెప్పండి సార్, దీనికంతా ఎవరు కారణం? వాళ్ళు ముగ్గురు ఎక్కడుంటారు? అది తెలియదు సార్. ఇలా చూడండి సార్, మేము సాధారణ మనుషులు, మనకంతా వ్యవసాయ పొలాలే. ఆ పొలాలు మాకు లేకుండా పోయిందంటే మేము ఏం చేస్తాం సార్? మా ఈ వేదన ఎవరికి తెలియట్లేదా సార్? ఎందుకు? మేము పేదవాళ్ళు కాబట్టియా? ఇలా చూడండి సార్, మేము అందరూ వెనకడు వేయలేము సార్. మేము చివరి వరకు పోరాడతాం సార్. నాయకుడు సుధాకర్, వర్ధిల్లాలి. నాయకుడు సుధాకర్, వర్ధిల్లాలి. పోరాడతాం. ఖచ్చితంగా పోరాడతాం. ఖచ్చితంగా పోరాడతాం. శంకర్ ఇంకా కిషోర్ వీళ్ళకి కిడ్నాపింగ్ చేయడానికి మోటివ్ ఉంది. సార్ నాకేమనిపిస్తుందంటే ఆ ముగ్గురే అనిపిస్తుంది. అలాగే అనిపిస్తోంది, కానీ ఎవిడెన్స్ ఏమీ లేదు కదా. సో ఫుటేజ్ని మళ్ళీ ఓసారి చూద్దాం. ఏదైనా అందులో దొరుకుతుందా చూద్దాం. 50 కోట్ల విలువ చేసే వజ్రాలు 2 రోజులే, కేవలం 2 రోజులే. గుర్తుంచుకోండి, ఏదైనా చేయాలని చూశారంటే డబ్బు చేతికి అందలేదు అంటే ప్రతి ఒక్కరికి ఇదే గతి పడుతుంది. ఒక్కొక్కరుగా చచ్చిపోతూ ఉంటారు. లేదు సార్, వీళ్ళు భయంకరంగా ఆటలాడుతున్నారు. ఈ వీడియోని ఇలా షూట్ చేశారు. దాని లొకేషన్, దాని గురించిన వివరాలేవి కనిపెట్టలేకపోతున్నాం సార్. దాని తరువాతున్న వీడియో కొంచెం లైట్గానే తెలుస్తుంది. ఒకవేళ అందులో తెలుస్తుందేమో. రాయా, కొంచెం స్టాప్ చేయి. దాన్ని జూమ్ చేయి. ఎలాంటి రాయి సార్? రాయి కాదు, కొండ. అది ఎక్కడి నుంచి వచ్చింది? నాకది ఏదో పొదల చాటుగా ఉన్నట్లు అనిపిస్తుంది. పూర్వీ, ఓ పని చేయి, దీని పక్కన ఎక్కడైనా గుహ ఏదైనా ఉందా చూడు. చాలా గుహలున్నాయి సార్, కానీ వీటన్నిటిని చెక్ చేయాలంటే చాలా టైం పడుతుంది సార్. ఇప్పుడు మన దగ్గర అంత టైం కూడా లేదు. 8 గంటలే మన దగ్గర ఉంది. 8 గంటలలోపు మనం ఏం చేయకపోతే ఇంకొక ప్రాణం అన్యాయంగా పోతుంది, ఇంకొక హత్య జరుగుతుంది. ఒక్క నిమిషం పూర్వీ, ఇంకోసారి వీడియోని రీవైండ్ చేయి. ఓకే, ప్లే చేయి, కానీ ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ని ఎక్కువ చేయి. ముందున్న వాయిస్ని మ్యూట్ చేయి. ఇది బెదిరింపు కాదు, ఇది వార్నింగ్. మాకు డబ్బు అందలేదు అంటే ఒకరికి పట్టిన గతే మరొకరికి పడుతూ ఉంటుంది. నీళ్లు పడే శబ్దం వినిపిస్తోంది. పక్కన ఏదైనా నీటి ఊట, నది ఉందా చూడు. ఎస్ సార్, ఆ చోట ఒక నది ఉంది సార్. అటుపక్క ఒక కొగ ఉంది, అటుపక్కనే ఒక చెరువు ఉంది సార్.
సార్ అక్కడ తెలిసి చూడండి సార్. అదే సార్. సరే, మీరందరూ ఇక్కడే ఉండండి. రా వెళ్దాం. ఈ స్థలం మొత్తం చీకటిగా ఉంది. కరెక్ట్ అయిన చోటుకి వచ్చాం, కానీ మనం రావడానికి లేట్ అయింది. మనం ఈ విషయం గ్రామవాసులకు చెప్పి తప్పు చేశాం. వాళ్ళల్లో ఒకడే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. కానీ ఇది అబ్బాయి ఎవరిని చంపాడో వాళ్ళ బాడీ ఏది? తను అబ్బాయి చనిపోయాడు. ఇదేంటి 6 PM అని ఉంది? సార్ నాకేమనిపిస్తుందంటే మనకి ఇది తప్పితే వేరే మార్గం లేదు. వాళ్ళ డిమాండ్ని మనం ఒప్పుకుందాం సార్. మీరేమంటున్నారు సార్? మీరు ఒక్కసారి ఒప్పుకున్నారంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే చేస్తారు. మీరు ఎన్నిసార్లు వాళ్ళ డిమాండ్ని ఫుల్ఫిల్ చేస్తారు? సార్ ఇంకా మేము ఏం చేయగలం సార్? జనాల ప్రాణాలు డబ్బు కన్నా ముఖ్యమే కదా. ఖచ్చితంగా సరిగ్గా చెప్పారు. కానీ ఆ విషయానికి ఏం గ్యారంటీ ఉంది? వాళ్ళ పని అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరినీ వాళ్ళు వదిలేస్తారని ఏం గ్యారంటీ? ఎవరికి తెలుసు వాళ్ళు ఇంకా ప్రాణాలతో ఉన్నారా లేదా అని? ఒకవేళ వాళ్ళని వాళ్ళు చంపేసుంటే? ఎందుకంటే కిడ్నాపింగ్ కేసులో ఎప్పుడూ ఇలాగే జరుగుతుంది. వాడు చాలాసేపు అజ్ఞాతంలో ఉండలేడు. లాస్ట్ టైం కూడా మేము వాళ్ళ దగ్గర అయ్యాం, కానీ కొంచెం లేట్ అయింది. సో దానికి ఏం గ్యారంటీ ఈసారి లేట్ అవ్వదు అని చెప్పగలరా? కిడ్నాప్ జరిగింది, వాళ్ళు కూడా మాతో పాటే పని చేస్తున్నారు. ఫ్యామిలీస్ కి నేనే సమాధానం చెప్పాలి. మేము ఒప్పుకుంటాం, తిరిగి రాకపోతే మేము డబ్బులు ఇవ్వము. మీరెవరు? సరే, ఇవిడ ప్రీతి, మా కంపెనీ PRO. సో మీరే చెప్పండి, కంపెనీ ఎంప్లాయీస్ కి కంపెనీ బాధ్యత తెలీదా? వాళ్ళు కంపెనీ పని మీదే వెళ్లారు, వాళ్ళు అక్కడే పెద్దగా ఇరుక్కున్నారు. రేపు వాళ్ళకేమైనా అయితే ప్రజలకి ఏం సమాధానం చెప్పను? అవును సార్, ఆ ఒక్క వీడియో వల్ల మా కంపెనీకి ఎంత చెడ్డ పేరో తెలుసా? మా కంపెనీ షేర్స్ అన్నీ కూడా డౌన్ అయిపోయాయి. ఈ సమయంలో మనం డబ్బుకి ముఖ్యత్వం ఇస్తే మేం వాళ్ళ ప్రాణాల్ని కాపాడలేం, ఇంకా కంపెనీని కూడా. ఐ థింక్ షీస్ రైట్ సార్. మీరే డిసైడ్ చేయాలి, ఏం చేయాలో చెప్పండి. నాకెందుకో మీరిద్దరూ చెప్పేదే సరనిపిస్తుంది. ఈరోజు మన దగ్గర అది తప్ప వేరే ఆప్షన్ లేదు సార్. వాళ్ళు అడిగింది ఇచ్చేద్దాం సార్. ఎందుకంటే నేను నా ఎంప్లాయీస్ విషయంలో నేను ఎటువంటి రిస్క్ తీసుకోలేను. ప్లీజ్. అరే సీమా, త్వరగా రండి, సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. సారీ సార్, వీఆర్ లేట్. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. నాకు టైం లేదు. మైక్ ఇవ్వండి. ఆర్కేఎఫ్ కంపెనీ CEO మిస్టర్ విక్రాంత్ ఒక ముఖ్యమైన వార్త చెప్పడానికి ఉన్నారు. రండి, ఆయన దగ్గరే అడుగుదాం. మిస్టర్ విక్రాంత్, మీరు ఏ గుడ్ న్యూస్ కోసం మమ్మల్ని అందరినీ పిలిపించారు? మేము కిడ్నాపర్స్ డిమాండ్ని ఒప్పుకుంటున్నాము. మేము వాళ్ళని అడిగేది ఒకటే ఒకటి, వాళ్ళు మా ఎంప్లాయీస్కి ఏ ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళని ఏ విధంగానూ టార్చర్ చేయకుండా ఉండాలి. ప్లీజ్, నాకు ఇదే కావాలి. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద నెంబర్ ఫ్లాష్ అవుతుంది కదా, కిడ్నాపర్స్ ఎప్పుడైనా ఆ నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. డైమండ్స్ ఎప్పుడు కావాలి, ఎక్కడ కావాలని చెప్పొచ్చు. మేము వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, ప్లీజ్ నా ఎంప్లాయీస్ని అసలు ఏమీ చేయకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఆర్కేఎఫ్ కంపెనీ CEO మిస్టర్ విక్రాంత్ మాట్లాడింది విన్నారు. ఆయన కిడ్నాపర్స్ డీల్కి ఒప్పుకున్నారు. ఆయన అపీల్ కూడా చేశారు తన మనుషుల్ని సేఫ్గా వదిలేయమని. ఒకవైపు CID అనుమానానికి గురయ్యారు, ఏంటంటే కిడ్నాపర్స్ ఆల్రెడీ చంపేశారేమో అని. ఇంకొన్ని న్యూస్ అప్డేట్ కోసం చూస్తూ ఉండండి. రండి సార్. హలో సార్. సార్, ఇంటర్వ్యూ ఆన్ ఎయిర్ చేశాం. ఓకే, ఆ నంబర్లన్నీ సర్వేలెన్స్లో పెట్టండి. ఎప్పుడైనా కాల్ వచ్చే అవకాశం ఉంది. హలో, నేను కిడ్నాపర్ని మాట్లాడుతున్నాను. కిడ్నాపరా? బాగా విను. ఓ డైమండ్ ఉంది కదా, దాన్ని నువ్వే తీసుకునిరా.
ఇక్కడికి నువ్వొక్కటే రావాలి, ఒంటరిగా రావాలి. నేనా? నేనెందుకు? అవును, నువ్వే. ఎక్కువగా మాట్లాడకు. ఎక్కువగా చేసేవంటే వీళ్ళతో పాటు నిన్ను చంపేస్తాం. అడ్రస్ మొబైల్కి పంపాము. డైమండ్ తీసుకొని నేరుగా అక్కడికి వచ్చాయి. తర్వాత ఏం చేయాలన్నది నేను నీకు చెప్తాను. నేను వెళ్ళను. ప్లీజ్ వేరే ఎవరినైనా మీరు పంపండి. చూడండి, భయపడకండి, మీకేమీ కాదు, మేమందరం ఉన్నాంగా. ఇలా చూడండి, మా ఎంప్లాయీస్ ప్రాణాలు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇది తప్ప వేరే మార్గం లేదు. అయితే నేనెందుకు వెళ్ళాలి చెప్పు? ఒకవేళ వాళ్ళు నన్ను చంపేశారంటే నా ఫ్యామిలీ పరిస్థితి వద్దు. నేను వెళ్ళను. మేము చెప్తున్నాంగా మీకేమీ కాదని. జస్ట్ రిలాక్స్, ఓకే? ఈ టాబ్లెట్ వేసుకోండి, స్ట్రెస్ బాగా తగ్గుతుంది. ఇదిగోండి. చూడండి సీమ, మిమ్మల్ని ఒంటరిగా మేము పంపలేదు. మేము కూడా మీ దగ్గరే ఉంటాం. మీ మీద ట్రాకింగ్ డివైస్ని ఫిక్స్ చేస్తుంటారు. మీరు ఎక్కడికి వెళ్ళినా అది మేము ట్రాక్ చేయగలం. లేదు సార్, మీరు వాడు చెప్పింది విన్నారా లేదా? ఏం చెప్పారో విన్నారుగా. నేను తెలియకుండా ఏమైనా చేస్తే వాళ్ళు నన్ను చంపేస్తారు. సార్, తను చెప్పేది కరెక్టే. వాడు చచ్చిపోతాడు, దాంతోపాటు మా ఇద్దరు ఎంప్లాయీస్ కూడా అన్యాయంగా చచ్చిపోతారు. సార్, వాళ్ళు ఏం డిమాండ్స్ అడిగినా సరే దాన్ని మేము ఒప్పుకుంటున్నాం సార్. ఇది తప్ప మనకి వేరే ఆప్షనే లేదు సార్. నా వల్ల అందరూ చచ్చిపోవడం నేను చూస్తూ ఉండలేను. మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. హలో, అటు నుంచి ఎడం వైపుకు వెళ్ళు. 200 మీటర్ల దూరంలో ఒక కొలను ఉంటుంది. దాన్ని కూడా దాటి అలాగే నేరుగా వెళ్తే ఒక నది వస్తుంది. దాన్ని దాటి వెళ్ళు, అక్కడే నుంచునుండు. ఇంకో విషయం, ఫోను నీ చేతిలోనే ఉంచుకో. నేను మళ్ళీ కాసేపు ఆగి ఫోన్ చేస్తాను. ఈ సీమా కేసు ఈ కథలో ఒక కొత్త టర్నింగ్ పాయింట్ని తీసుకొచ్చింది. పోనీ నీ ఐడియా అద్భుతం. సార్, క్లూ దొరికింది. ఏంటది? సార్, ఈ సీమ ఊరికి శరత్పూర్ విషయాన్ని కవర్ చేయలేదు. యాక్చువల్లీ ఈమె కూడా గ్రామానికి చెందిన అమ్మాయే. ఏంటది? అవును సార్, చదువు పూర్తయిన తర్వాత తన సిటీకి వెళ్ళింది. ఇంతవరకు ఆమె కుటుంబం ఆ గ్రామంలోనే ఉంది. 2 ఫ్యాక్టరీల వల్ల వాళ్ళకి పెద్ద లెవెల్లోనే నష్టం కలిగింది. కానీ సీమ ఆ విషయాన్ని మనతో అసలు చెప్పలేదే. దానికి సంబంధించిన ఏ విషయమో చెప్పలేదు కదా. ఖచ్చితంగా. అంటే సార్, శివకు కూడా అటువంటి మోటివ్ ఉండుంటుందనుకుంటా. అందుకే వాడు ఇందులో లింకప్ అయ్యాడు. అలా కూడా అయి ఉండొచ్చు. అయితే ఆ పెన్ డ్రైవ్ కూడా వాళ్ళకే దొరికింది. కిడ్నాపర్స్ ఫోన్ కాల్ కూడా వాళ్ళకే వచ్చింది. అవును సార్, కిడ్నాపర్స్ కూడా డైమండ్ చేరవేయడానికి తన్నే సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సీమాని ఎప్పుడు ఒంటరిగా వెళ్ళటానికి వదలకూడదు. తనని చాలా క్లోజ్గా వాచ్ చేస్తూ ఉండండి. చాలా రహస్యంగా ఉండాలి. తనకి మనం వెంబడిస్తున్న విషయం తెలియకూడదు. తనకి ఆ విషయం అస్సలు తెలియకూడదు. అదే విధంగా కిడ్నాపర్స్కి తెలియకూడదు.
పంకజ్, ఇదే కదా మైక్రో ట్రాకర్. దీన్ని ఎలాగైనా మనం ఈ క్యాప్సూల్ని సీమ మింగేలా చేయాలి. మన పని పూర్తవుతుంది, తనకి సందేహమూ రాదు. అక్కడే ఆగిపోయింది. అందరూ అలర్ట్గా ఉండండి. వాళ్ళు ఎటువైపు నుంచైనా రావచ్చు. డ్రోనా? హలో, ఇప్పుడు ఒక పని చెయ్యి. నీ దగ్గర డైమండ్ పౌచ్ ఉంది కదా, దాని ఆ డ్రోన్ కట్టేయి. కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. అనవసరంగా విసిగించకో. త్వరగా చెయ్యి. తన డ్రోన్కి దాన్ని కడుతోందేంటి? అది వెళ్ళిపోయింది. అది వెళ్ళిందంటే ఏమీ చేయలేము. రండి. సార్, ఆ డైమండ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాయి. సార్, అటు పక్క ఏదో సౌండ్ వస్తుంది. సార్, డైమండ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాయి. సార్, అటు పక్క ఏదో సౌండ్ వస్తుంది. సార్, సంజీవ్, మురళి,
పర్వాలేదు, ఇద్దరు ప్రాణాలతో ఉన్నారు. వాడి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నెట్టేసి వెళ్ళినట్టున్నాడు. మిస్టర్ విక్రాంత్, ఈ సంజీవ్ మురళి ఇద్దరు మనకి దొరికారు, కానీ వాళ్ళ కండిషన్ దారుణంగా ఉంది. మీరు ఒక పని చేయండి, మా కంపెనీ గెస్ట్ హౌస్ పక్కనే ఉంది, మీరు వాళ్ళని అక్కడ తీసుకొచ్చేయండి. మెడికల్ ఫెసిలిటీస్ అంతా అక్కడే ఉంటుంది. ఓకే సార్, సంజీవ్ ఇంకా మురళి అట్లీస్ట్ సేఫ్గా వచ్చి చేరారు కదా. అయినా వాళ్ళెవరు? అసలు వాళ్ళెవరు? అన్యాయంగా ఒక మనిషి ప్రాణం పోయింది. 50 కోట్ల రూపాయల వజ్రాలు కూడా తీసుకెళ్లారు. మన చేతికి చిక్కే టైంలో ఎలా ఎస్కేప్ అయిపోయారు? మనకొక చిన్న ఎవిడెన్స్ కూడా దొరకలేదే. ఇది ఎంతో పెద్ద చేతకానితనం. పూర్వి ఏమైనా తెలిసిందా? ఆ ముగ్గురు వినాయక్, శంకర్ ఇంకా కిషోర్ 2 రోజులుగా ఎక్కడున్నారో ఏమిటో? సార్, పోలీసులు వాళ్ళని వాచ్ చేస్తూనే ఉన్నారు, కానీ ఆ వినాయక్ కొద్దిసేపటికి తను కనిపించకుండా పోయాడు. అలాగా? అతను ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియలేదు. ఈ పని గ్రామ ప్రజలు చేస్తుంటారా? నాకు అలా అనిపించట్లేదు. ఇవన్నీ వాళ్ళు చేయగలరా ఏంటి? ఈ డ్రోన్లన్నీ వాళ్ళు యూజ్ చేస్తారా? అభిజిత్, ఈ కాలంలో డ్రోన్ కొనుక్కోవడం అనేది గొప్ప విషయమేం కాదు. ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి, ఎవరైనా కొనుక్కోవచ్చు. దయా, పంకజ్ గెస్ట్ హౌస్లోనే ఉన్నాడు. సంజీవ్, మురళి స్పృహలోకి వచ్చారంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి. సంజీవ్ అలాగే మురళి, ఇప్పుడు మనకున్న ఒకటే నమ్మకం, ఆ సంజీవ్ తర్వాత మురళి మీదే ఉంది. వాళ్ళకి కావలసిన డైమండ్స్ దొరికాయి కదా, ఆ తర్వాత కూడా చంపాలని చూశారు. చూడండి సార్, మురళి ఇప్పుడు కూడా షాక్లోనే ఉండిపోయాడు. మీలో ఎవరైనా వాడి మొహాన్ని చూశారా? లేదు సార్. మనం పంకజ్ని అడిగి చూద్దాం, ఒకవేళ వాడు మొహం చూసుండొచ్చు. పంకజ్ ఎక్కడున్నాడు? పంకజ్ పక్క రూమ్లో ఉన్నాడు. డాక్టర్స్ వాడిని చెక్ చేస్తున్నారు. నేను వెళ్ళి చూస్తాను. పంకజ్, నువ్వు బాగానే ఉన్నావుగా? ఇప్పుడు ఈయన కోలుకున్నారు సార్. థ్యాంక్ యూ. ఏమిటి, ఏమైంది అక్కడ? సార్, సారీ సార్, నేను బాగా నిద్రపోయాను సార్. నేను నిద్రపోయే ముందు సంజు రూమ్కి వెళ్ళాను, వాళ్ళిద్దరూ పడుకున్నారు. తర్వాత నేను ఆలుకొచ్చాను, వాళ్ళందరూ పడుకుని ఉన్నారు. పక్కనే ఒక చైర్ ఉండేది, అక్కడికి వెళ్ళి కూర్చున్నాను సార్. ఆ టైంలో నేను ఎలా నిద్రపోయానని నాకే తెలియదు సార్. సడన్గా కారిడార్ పక్కన గాజులు విరిగిన శబ్దాలు విన్నాను. ఆ శబ్దాన్ని విని నేను అక్కడి నుంచి వెళ్ళాను. అక్కడ వెళ్ళి చూశాను సార్, చుట్టుపక్కన చూస్తున్నాను. సడన్గా నన్నెవరో వెనక నుంచి కొట్టేశారు సార్, ఎవరని తెలీదు. నిన్ను కొట్టిన వాళ్ళ మొహం నువ్వు చూసావా? అంటే గ్రామంలో వాళ్ళు ఎవరైనా? అవును, వాడు గ్రామస్తుడే అయి ఉంటాడు. సార్, వాళ్ళకి డైమండ్స్ దొరికిన తర్వాతనే సంజీవ్ని, మురళిని వదిలేశారు. ఇంకేంటి సార్? ఒకవేళ సంజీవ్ చూడని విషయాన్నేదో చూసినట్టున్నాడు. అది వాళ్లకు ప్రమాదం కలిగిస్తుందని భయపడి. సార్, ఒకవేళ సంజీవ్ ఏదైనా అలాంటి చూసుంటే అప్పుడు వాళ్ళు ఎందుకని సంజీవ్ని ముందే చంపలేదు? అప్పుడు చంపలేకపోయాడు, అందువల్ల ఇప్పుడొచ్చాడు.
ఇల్లు మొత్తం లాక్ చేస్తుంది. అయినా కూడా హంతకుడు అద్దాలు పగలగొట్టుకుని లోపలికొచ్చాడు. ఇప్పుడు నీకెలా ఉంది? బయట నుంచే పగలగొట్టుకుని లోపలికొచ్చాడు. దయా, దాన్ని చూసావా? అదే విషయం. చంపేశాను. సంజీవిని అక్కడే చంపేశారు. వాళ్ళు నన్ను కూడా వదలరు. నీకేవీ కాదు. నిన్ను చంపాలనుకునుంటే వాళ్ళు ఎప్పుడో చంపేసుండేవాళ్ళు. సంజీవ్ దగ్గరికి చివరిగా ఎవరు వెళ్లారు? నేనే వెళ్ళాను మేడం. గంటన్నరలో మైకం నుంచి తప్పించి జస్ట్ కాసేపే ఆయనకు స్పృహ రాగానే ప్రీతి మేడంతో మాట్లాడాలన్నారు. సరే, తర్వాత మీరేమైనా మాట్లాడారా? అవును సార్, డాక్టర్ వచ్చి నాతో చెప్పగానే నేను రూమ్కి వెళ్ళి చూశాను. త్వరగా ఫ్యామిలీని కలవాలి అని అంటూ ఉన్నారు. నేను ఆయన దగ్గర తెల్లారితే వెళ్ళిపోదాం అన్నాను. తర్వాత ఆయన నిద్రపోయారు. ఇక నేను నిద్రపోయాను. తెల్లారుజావా 3 గంటలై ఉండొచ్చు. ఆ రూమ్ నుంచి శబ్దం వినిపించింది. నేను పరిగెట్టి వెళ్ళి చూస్తే గ్రామ మనుషుకుడు నన్ను చూసింది పారిపోయాడు. హో, అయితే ఎవరో అద్దాలు పగలగొట్టారు. తర్వాత బయట నుంచి లోపలికొచ్చారు. కిటికీ అద్దాలు బయట నుంచి లోపలికి పగిలిపడ్డాయి. ఒకవేళ అక్కడి నుంచి ఎవరైనా లోపలికొచ్చారంటే వాళ్ళ కాళ్లకు తగిలి అద్దాల ముక్కలన్నీ ముందు వరకు కొంచెం చెదిరిపడుండాలిగా. కానీ ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే అద్దాల ముక్కలు ఒక్కటి కూడా ముందుకు రాలేదు. అవి అలాగే కిటికీ ముందు పడి ఉన్నాయి. ఎలాగో తెలుసా? విషయం ఏమిటంటే ఎవరూ కిటికీలోంచి లోపలికి రాలేదు. ఊరికే అద్దం పగలగొట్టి అక్కడి నుంచి పారిపోయాడు. ఏమంటున్నారు సార్? అరవింద్ రూమ్లోకి రాకపోతే సంజీవ్ని ఎలా చంపారు? లేదు, చేయలేదు. వచ్చినవాడు హత్య చేయలేదు. నా ప్రశ్న ఇప్పుడు మీకే ప్రీతి మ్యామ్. ఒకవేళ బయట నుంచి ఎవరూ లోపల గనక రాకపోతే మరి రాత్రి 3 గంటలకు లోపల నుంచి బయటికి ఒకడు వెళ్ళడం మీరు ఎలా చూశారు? నువ్వు ఆ హంతకుడిని చూడలేదు. ఎందుకంటే ఆ హంతకుడు ఇంకెవరో కాదు, నువ్వే. ప్రీతి, సంజీవ్ నన్ను మీట్ అవుదాం అని అన్నప్పుడు నేను చాలా టెన్షన్లో ఉన్నాను. వాడు గుహలో ఒక విషయాన్ని చూశాను అన్నాడు. అరే, ఎవరైనా తాగడానికి కొంచెం నీళ్ళు ఇవ్వండి అయ్యా. ఏం చెప్తున్నావు నువ్వు? అలాగేం జరగలేదు సార్. అదంతే. ఇక అబద్ధం చెప్పి ఎలాంటి ఉపయోగం లేదు. సంజీవ్కి నిజమంతా తెలిసిపోయింది. యాక్చువల్లీ వాడు ఎవరిని కిడ్నాప్ చేయలేదు. వాళ్ళు ఈ గుంపుల్లో ఒకరే. పోలీస్ దగ్గర అన్నీ చెప్పేద్దాం అనుకున్నాడు. నేనే వాడితో అన్నాను, రేపే మీడియాకి అందరికీ చెప్పేద్దాం అని అన్నాను. తర్వాత నిద్రపోయాడు. పాపం వాడికి నిజమేమిటో తెలియలేదు. మురళితో చేతులు కలిపాడు, కానీ ఇందులో నీకు కూడా వాటా ఉందని వాడికి తెలియదు. సార్, నా ప్లాన్ అంతా పర్ఫెక్టే. 50 crores విలువైన డైమండ్ నా పాకెట్లో ఉంది. ఈ విషయం ఇంకెవ్వరికీ తెలీదు. కానీ సంజీవ్ లాస్ట్ మినిట్లో ప్లాన్ అంతా నాశనం చేశాడు. ఇంకేం చేయాలి? అందుకే ఏ మనుషులతో కిడ్నాపింగ్ నాటకం చేయమన్నానో ఆ వ్యక్తిని మళ్ళీ రప్పించాను. వాడి దగ్గర నేను కిటికీ తలుపు పగలగొట్టమన్నాను. పక్క గ్రామ మనుషులు ఎవరో లోపలికి వచ్చేలా. అప్పుడే ఇక్కడ మురళి సంజీవ్ని చంపేశాడు. హంతకుడు ఎంత ట్రిక్గా ఆడినా సరే ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న తప్పు అయినా చేస్తాడు. ఆ తప్పు వాడిని తీసుకెళ్లి జైల్లో కూర్చోపెట్టడానికి సరిపోతుంది. మీరిద్దరూ అలాగే ఇకపైన మీ మిగతా జీవితాన్ని జైల్లోనే గడపాలి.